మీరే మాట్లాడుతూ రండి. కావాల్సిన మాటలను నా నోటికి అందించి వందనాలు చెల్లిస్తూ నా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నవనేర్చే నామమున వదనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చదువుకున్న మన భాగాన్ని సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 26వ చరణం తిరిగి మనము చదువుకున్నాం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచు ఉండెను. సో దేవుడు మరొకసారి ఈ రాత్రి యవనస్తులు కొరకు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ గ్రంథములో ఉన్న బాలుడైన సమూయేలు జీవితంలో నుండి ఈ వచనాన్ని మనం ఆధారం చేసుకొని ఈ యవనస్తుల కొరకై కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అతడు వర్ధిల్లాడు, అతడు ఆశీర్వదించబడ్డాడు, అతడు జీవితం అనేకులకు ఒక ఆదర్శప్రాయముగా ఉంటూ వచ్చింది. బాల్యము నుంచి చనిపోయే వరకు కూడా అతడి జీవితం ఒక అద్భుతమైనటువంటి యొక్క దేవుని చేతిలో ఒక ఆదర్శప్రాయమైనటువంటి యొక్క జీవితముగా ఉంటున్నట్టు మనం చూస్తున్నాం. సో తాను అలాగా ఉండగలిగినప్పుడు మనం ఎందుకు ఉండలేకపోతున్నాం ప్రశ్న వేసుకుంటూ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కొన్ని వచనాలు. దాని కొరకే నేను తీసుకున్న వచనం సామెతల గ్రంథము 24వ అధ్యాయము 30, 31, 32 వచనాలలో ఆ 32వ వచనములో దానిని కనిపెట్టి దానిని చూచి అని పదాలు మాట్లాడారు. యోచన చేసుకున్నాను, బుద్ధి తెచ్చుకున్నాను అనే పదాలు తను మాట్లాడుతున్నట్టు మనం చూస్తామట. సో ఒక సందర్భం అక్కడ కనబడతా ఉంది. ఆ సందర్భమును చూచాడు, కనిపెట్టి తాను ఏమి నేర్చుకోగలుగుతాడో ఆ పాఠాన్ని నేర్చుకొని బుద్ధి తెచ్చుకున్నాను అని అక్కడ సామెతల గ్రంథకర్త దేవుని ఆత్మచేత నింపబడి మాట్లాడుతున్నాడు. సో బాలుడైన సమూయేలు యొక్క జీవితంలో కూడా తాను ఊహ వచ్చిన నాటి నుంచి చనిపోయేటప్పటి వరకు కూడా తన జీవిత యాత్రలో అనేక విషయాలు, సంఘటనలు చోటు చేసుకుంటూ వస్తూ వచ్చాయి. కొన్ని ఊహించినవి, కొన్ని ఊహించనివి, కొన్ని ఆత్మీయ జీవితం మీద దాడి చేసేవి, కొన్ని శారీరకమైన భౌతికమైన జీవితం మీద దాడి చేసేవి. అన్ని రకాలైన పరిస్థితులలో తన జీవితములలో గమనిస్తూ ఉండేవాడు, గమనించుకుంటూ ఉండేవాడు, పరిశీలన చేసుకుంటూ ఉండేవాడు. ఈ పని చేస్తే ఇలాగా రిజల్ట్ వస్తున్నది, ఇదిగో ఈ పని చేయకపోతే ఇది జరిగింది, కాబట్టి నేను ఎలాగ నడుచుకోవాలో అనే విషయాన్ని తన మట్టుకు తానే గ్రహించుకుంటూ ప్రతి దినం ఈ లోకములో తాను తన జీవితాన్ని కట్టుకోవటం ప్రారంభించాడు. అదే తన జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకురావడానికి కారణమైంది.
కారణం. అక్కడ రాయబడుతున్నట్టు యొక్క పదములు మనం చూసినప్పుడు దానికి ముందు వచ్చిన కూడా గతంలో చూస్తూ వచ్చిన అతడు దేవుని సన్నిధిలో ఉండి ఎదుగుతున్నాడని రాయబడి. దేవుని సన్నిధిలో ఉన్నాడు. అవును, మన జీవితంలో కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఏదో ఎదగాలని అనుకుంటున్నాము. దేవుడి వాక్యాన్ని వదిలిపెట్టి ఏదో ఎదగాలని అనుకుంటున్నాం. ప్రార్థనను విడిచిపెట్టి ఏదో ఎదగాలనుకుంటున్నాం. దేవుని యొక్క రక్షణను వదిలిపెట్టి ఏదో ఎదగాలనుకుంటున్నాం. వాక్యము చదువుకోవటాన్ని విడిచిపెట్టి ఏదో ఎదగాలని మనము చేయని ప్రయత్నం లేదు. ఎప్పటికీ మనుషుడు చేయని ప్రయత్నం లేదు. అయితే మీకు ప్రశ్న రావచ్చు, లోకంలో చాలామంది ఎదిగారు కదా, చాలామంది వృద్ధి చెందారు కదా, వారు యేసు ప్రభువును నమ్ముకోలేదే, వారు అసలు ఏ దేవుణ్ణి కూడా విశ్వసించలేదే అని మీరు ప్రశ్న ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అయితే పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుందంటే, వారి అభివృద్ధి, వారి క్షేమం, వారి ఆశీర్వాదం, వారి ఎదుగుట అనేది అంతా కూడా దేనికి పనికిరాని అని చెప్తున్నారు. 49వ కీర్తన రండి, ఒక మాట చదువుకుందాం. కీర్తన గ్రంథము 49వ అధ్యాయం కదా. 17వ వచనం చదువుకుందాం. 17వ వచనం చదువుకుందాం. కీర్తన 49:17. వాడు చనిపోవునప్పుడు ఏమీయూ కొనుక్కోడు, వాడి ఘనత వాడి వెంట దిగదు. గమనించాల పద. ఎవడు వాడు? ఆ పై వచనాలన్నీ చదవండి, మీరు చాలా విషయాలు అర్థమవుతాయి. వాడు తన జీవితంలో తన ధనమును, తన డబ్బును, తన తెలివితేటలను, తన బిల్డింగులన్నింటినీ కూడా చూసుకొని వాటికన్నిటికీ, స్థలాలకు, వాడి ఇంటికి, వాడికి కలిగిన ప్రతి దానికి వాడి పేర్లు పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఇదే జీవితం, ఇదే శాశ్వతం అనుకుంటూ పోతూ వచ్చాడు. అయితే వాడు చనిపోతున్నప్పుడు ఏమీ కొనుక్కోవట్లేదు. చాలా బాధాకరమైన విషయం కదా ఇది. చాలా దుఃఖకరమైన విషయం కదా ఇది. ఐశ్వర్యవంతులు, బాగా ఉన్నవారు మరణకరమైన పడకలో ఉన్నప్పుడు వారికి వచ్చే ఆలోచనలు, రాత్రనక పగలనక కష్టపడి ఎంత సమకూర్చారు, ఎంత సంపాదించారు, చివరికి దానంతటిని నేను ఏం చేయాల్సింది. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది, రండి. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం చదువు. ప్రసంగి 4వ అధ్యాయం 7-8. నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద నాకు కనబడింది. ఒంటరిగా ఉన్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. ఆయనను అతడు ఎంతగా కష్టపడు. అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి నొందదు. అతను సుఖపడినది ఎరుకగా ఎవరి నిమిత్తమో కష్టపడుతున్నాడని అనుకున్నాడు. ఇది వ్యర్థమైనదై బహుచింత కలిగించిన పదాలు గమనించాలి. బహుచింత కలిగిస్తుంది.
ఈరోజు యవనస్తుల పరిస్థితి కూడా ఇదే. దేవుడిని పక్కన పెట్టేసి, దేవుడి వాక్యమును పక్కన పెట్టేసి, దేవుడి మందిరాన్ని పక్కన పెట్టేసి, దేవుడిని కూడా పక్కన పెట్టేసి ఏదో చేయాలని, ఏదో అనుభవించాలని, ఏదో స్వతంత్రించుకోవాలని పగటి కలలు కలుచు గాలిలో మెడల కడుతూ వెళ్ళిపోతుంది యువతరం ఈరోజు. ఇది బహు చింత కలిగిస్తున్నది. ఎస్, ఈనాడు యవనస్తుల పరిస్థితి అదే. చదువుకే తక్కువ లేదు, తెలివితేటలకే తక్కువ లేవు, అందానికే తక్కువ లేదు, ఈ లోకంలో ప్యాషన్స్కే తక్కువ లేదు. సుఖముగా జీవించడానికి కొరకు అందుబాటులో ఉన్న ఏది కూడా విడిచిపెట్టకుండా జీవించడం వల్ల ఏమాత్రమే వెనకంజ వేయట్లేదు. కానీ జీవితం యొక్క అంతం బహు చింత కలిగిస్తున్నది, బహు దుఃఖాన్ని కలిగిస్తున్నది, బహు వేదనను కలిగిస్తున్నది. చివరికి ఈ భయంకరమైన ఈ చింత కోసమా నాకు ఊహ వచ్చిన నాటి నుంచి నేటి వరకు నేను కష్టపడి సంపాదించింది, చదివింది, సమకూర్చింది అని బహు వేదన చెందుతూ కళ్ళు మూసి లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. యవనస్తులారా, మీకు ప్రేమతో చెప్తున్నారు, మీరు అనుకుంటుంటే లోకంలో ఏదో వృద్ధి, అభివృద్ధి, ఆశీర్వాదమని, అది పరిశుద్ధ గ్రంథంలో చూస్తే అది అసలు ఆశీర్వాదం అనే చెప్పదు వాక్యం. అది వృద్ధి అనే చెప్పదు, అది దేవుని దీవెన అనే చెప్పదు. దేవుడు మానవుల కొరకై ఇవ్వాలనుకున్న అభివృద్ధి భౌతిక సంబంధమైనది కాదు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఆ భౌతిక సంబంధమైనంత తాత్కాలికమైనదే అని ఆయనకి తెలుసు. అందుకని వాటిని చూసి మురిసిపోవాకు, వాటిని చూసి ఆనందించవాకు, వాటి వెంట పరిగెత్తవాకు. అవి నీ జీవితాన్ని నట్టేట ముంచి వేసేసి వెళ్ళిపోతాయి, జాగ్రత్త అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగనుకో ఉండటం తప్ప నేను చెప్పట్లేదు, చదువుకోవడం తప్ప నేను చెప్పట్లేదు, మంచి బిల్డింగ్లు ఉండటం తప్ప నేను చెప్పట్లేదు, కార్లు ఉండటం తప్ప నేను చెప్పట్లేదు, వందల కొలది డ్రెస్సెస్, బట్టలు, జతల కొలది బట్టలు ఉండటం తప్ప నేను చెప్పట్లేదు. కానీ అవి ఏవి నీకు హృదయానికి ప్రశాంతతను ఇవ్వలేదు అని చెప్తుంది వాక్యం. నెమ్మది ఇవ్వలేదు అని చెప్తుంది. అది వృద్ధి కాదు, అది అభివృద్ధి కాదు అని చెప్తుంది వాక్యం. ఈ రాత్రికాల సమయంలో దానిని కనిపెట్టాడు, దానిని చూచాడు, యోచన చేసి బుద్ధి తెచ్చుకుంటూ నడుచుకోవడం ప్రారంభిస్తూ వచ్చాడు. పరిశుద్ధ గ్రంథాన్ని అందుకే మనం చదవాల్సింది. మనకి బుద్ధిని, జ్ఞానమును, తెలివిని, వివేకాన్ని అనుగ్రహించే మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. అది కూడా ఒక మాట ముందుగా చదువుతున్నాను. సామెతలు 1వ అధ్యాయం. మొదటి అధ్యాయం 2వ వచనం చదువు. సామెతలు 1వ అధ్యాయం 2 నుంచి. జ్ఞానమును, ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపమును గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశం పొందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, ఎవరులకు తెలివియు వివేచన పుట్టించుటకును తగిన సామెతలు.
కూను కూను అనే చివరిలో వస్తుంది చూడండి. ఎన్నిసార్లు వచ్చినాయి చూడండి. 2వ వచనంలో 2 సార్లు వచ్చింది. అభ్యసించుటకును, గ్రహించుటకును. 3వ వచనంలో చివరిలో రాయబడింది నొందుటకును. 4వది జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును. 5వది యవనులకు తెలివి వివేచన పుట్టించుటకును. ఆ పదాలు గమనించండి. అంటే అవి మనకి కలగటానికి, అవి మనకి ఇవ్వటానికైనా తగిన సామెతలు, తగిన దేవుని మాటలు, తగిన సరి అయిన. కొన్నిసార్లు భార్యాభర్తలను చూస్తున్నప్పుడు, లేకపోతే పెళ్లి చేసుకోబోయే వధూవరులను చూస్తున్నప్పుడు, అబ్బా ఏమి ఈడు చూడండి అని అంటారు. ఎంత చక్కని తగిన భర్త దొరికాడు, తగిన భార్య దొరికింది అని చాలాసార్లు చాలామంది కామెంట్ చేయటం, అలాగని మీరు కూడా కామెంట్ చేయటం చూస్తుంటారు. ఎస్, తగిన యోగ్యమైన సరి అయిన జీవితానికి ప్రపంచంలో సరి అయినది, తగినది, యోగ్యమైనది ఈ ప్రపంచంలో మరి ఏది లేదు. దేవుడి మాటల తప్ప. ఎందుకంటే నేను కూడా చాలా బుక్స్ చదివేవాడిని. ఇప్పుడు తగ్గింది, కానీ ఈ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇంతకుముందు చాలా బుక్స్ చదివేవాడిని. నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం. కనుక ఆ యొక్క సైన్స్ విషయంలో కనబడితే చాలు నేను మ్యాగజైన్స్ కొనుక్కునేవాడిని. మంత్లీ మ్యాగజైన్స్ కొనుక్కునేవాడిని, బై మంత్ మ్యాగజైన్స్ కొనుక్కునేవాడిని. డబ్బులు ఎంతగా ఖర్చు పెట్టేవాడిని వాడిని. ఏదో నేర్చుకోవాలని, ఏదో తెలుసుకోవాలని తపనతో ఉండేవాడు. కానీ నేను చదివిన 100ల కొలది పుస్తకాలలో వాటన్నిటి ద్వారా తర్వాత పరిశుద్ధ గ్రంథాన్ని ప్రస్తుతం నేను కొంతకాలం నుంచి చదువుతున్నప్పుడు నాకు పరిశుద్ధ గ్రంథము కంటే ప్రయోజనకరమైన పుస్తకము నాకేది అనిపించలేదు. నా దగ్గర బుక్స్ ఉన్నాయి కొన్ని, కానీ బయోగ్రఫీస్ కానీ పరిశుద్ధ గ్రంథాల గురించిన విషయాలు అవి ఇంతకుముందు బాగా రెగ్యులర్గా చదివేవాడు. ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథాన్ని ఎక్కువగా చదవడం ప్రారంభించానో వాటి జోలికి పోవడం తగ్గిపోయింది. ఎందుకు అంటే ఈ ప్రపంచంలో ఏ పుస్తకములో లేనంత విలువైనవి ఈ పుస్తకములో నేను కనుగొంటూ వస్తున్నాను. నా జీవితానికి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తూ ఉండటము నేను రుచిస్తూ వచ్చాను. అందుకని యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని వెదుకు అంటాడు. వెదుకు సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో అదే అంటాడు కదా. చూడండి, చదువుదాం, మొదటి నుంచి చదువుదాం. సామెతలు 2:1. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞని యొద్ద దాచుకొనిన యెడల, జ్ఞానమునకు నీ చెవియకి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన యెడల, తెలివికై మొరపెట్టిన యెడల, వివేచనకై మనవి చేసిన యెడల, వెండిని వెతికినట్లు దానిని వెతికిన యెడల, దాచబడిన ధనమును వెతికినట్లు దానిని యెహోవా యందు భయభక్తులు కలిగిన గిట్టిలో నీవు గ్రహించదవు. దేవుని గురించిన విజ్ఞానము నీకు. నాకు అర్థమైంది అదే. విజ్ఞానాన్ని గురించి ఎంతో తెలుసుకోవాలని పుస్తకాలు చదివేవాడు, మ్యాగజైన్స్ కొనుక్కునేవాడు. చీరాలకి సెంటర్కి వెళ్ళానంటే
ఆ గడియార స్తంభం దగ్గర కొన్ని బుక్ సెంటర్స్ ఉంటాయి, మంత్లీ మ్యాగజైన్స్ అన్నీ కూడా ఉంటుంటాయి. కనుక నాకు నచ్చినవి 2-3 మ్యాగజైన్స్ తీసుకొచ్చుకునేవాళ్ళు అలా ప్రతి మంత్ అవన్నీ గుర్తున్నాయి అంటే గుర్తులేవు, నాకు దాదాపు ఏమీ గుర్తులేవు. కానీ ఏదో నేర్చుకోవాలి, ఏదో అనుభవించాలి, ఏదో పొందుకోవాలని ఒక తపన. ఎందుకంటే యవనస్తులని మీకు కూడా ఉంటుంది అదే. బట్టలలోనూ ఇప్పుడు ఉన్న తరము పుస్తకాల జోలికి పోవట్లా, బైబిల్ జోలికే పోవట్లేదు, లేదు పుస్తకాల జోలికి ఇంకే పోతాను. కానీ ఏదో పరీక్షలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు, కాస్త అట్లా తిరిగేస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్న ఈ తరం యొక్క ఆసక్తి అంతా దేని మీద? సోషల్ మీడియా మీద. ఆ సోషల్ మీడియాని ఈరోజు యువతరం యొక్క జీవితాన్ని సంపూర్ణంగా సర్వనాశనము. అది ఎంత ప్రయోజనకరమైందో అంతకంటే ఎక్కువగా 100 కొలది రెట్లు మన మీద దుష్ప్రభావమును, మంచి ప్రభావం కాదు చూపిస్తుంది, చెడు ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. జాగ్రత్త యవనస్తులారా, ఏది మన జీవితం మీద చెడు ప్రభావమును చూపిస్తూ ఉన్నదో దాని వైపు మనం ఆకర్షించబడతాం. సహజముగా యవన కాలంలో 99% యవనస్తులు వెళ్ళే పరిస్థితి అదే. ఎలాగుంటుందంటే, నాకు తెలుసు కదా అని అనుకుంటూనే ఏమైపోతాం, దాంట్లోకి ఆ ఉచ్చులోనికి, ఆ ఉరిలోనికి వెళ్ళిపోతాం. మనకి తెలియకుండానే మన జీవితాలు వాటిలోకి వెళ్ళిపోతాం. ఒక్కసారి ఆలోచించండి, మీరు ఏదో చూద్దామని ఫోన్ తీసుకొని నెట్ ఓపెన్ చేసి మీరు దానిని ఓపెన్ చేస్తారు. యూట్యూబ్లోనో, ఫేస్బుక్లోనో, ఇన్స్టాగ్రామ్లోనో, ట్విట్టర్లోనో, ఇక దేంట్లోనో చూసేసి అక్కడ పెడదామనుకుంటాం. పెడతామా? మా గ్లోరీ ఏదో చూసుకుంటుంది, గోల్డ్ గిరి చూసుకుంటుంది. వదిలిపెడతామా దాన్ని? ఓపెన్ చేసి అది చూసేసి పెట్టేద్దాం అనుకుంటాం. ఎందుకు? నేను చెప్తున్నా, నా జీవితంలో నేను చెప్తున్నా. దేనిలో చూచి నాకు అవసరమైన చూసి పెట్టేద్దాం అనుకుంటాను. కానీ మళ్ళీ వెంటనే ఆ మందిరంలో ఎవరు చెప్పారు వాక్యం, ఈ మందిరంలో ఎవరు చెప్పారు వాక్యం, మళ్ళీ ఏమవుతుంది? నేను ఆదివారం, రేపు ఆదివారం, ఇక ఆదివారం పూట దర్శలో ఎవరు నిలబడి వాక్యం చెప్పారు, నేను చేసొచ్చాను కదా, ఇంకోళ్ళు ఎవరు చెప్పారు, ఎప్పుడో ఎవరు చెప్తున్నారు. ఇక ఇలా ఒకటి చూసుకుంటూ పోయి ఏమవుతుంది? 10 నిమిషాలు కాస్త 4 గంటలు అయిపోతుంది. 10 నిమిషాలు కాస్త 4 గంటలు అయిపోతుంది. జరిగే వాస్తవం సంగతి చెప్తున్నాం. అంటే మనకి తెలియకుండానే మన సమయాన్ని అదేం చేస్తుంది? దొంగిలిస్తూ ఉన్నది. మనకి తెలియకుండానే మన ఆరోగ్యాన్ని దొంగిలిస్తూ ఉన్నది. మనకి తెలియకుండానే మన క్షేమాన్ని దొంగిలిస్తూ ఉన్నది. అలాగనుకొని వర్తమానం వినవద్దు, చూడొద్దని చెప్పట్లేదు. ఏది అవసరమో అది చూడటం మంచిది. ఈరోజే ఒక దైవజనుడిని గురించి చనిపోయినాడు అండి, పోయిన వారం చనిపోయిన వాడి గురించి ఒక దైవజనుడు వాక్యం చెప్తున్నాడు. మీ ఇంటికి చూసుకోడు. అమెరికాలో కనుక అతను మంచి ఫేమస్ యొక్క బైబిల్ టీచర్ అంటారు. జాన్ మెక్ఆర్థర్ అతని పేరు. జాన్ మెక్ఆర్థర్ ఒక 5-6 రోజుల క్రితం చనిపోయాడు. నేను కూడా ఆయన మెసేజ్ అప్పుడప్పుడు వినేవాడు. చాలా అద్భుతమైన మెసేంజర్. ప్రస్తుతం ఉన్న వాళ్ళలో ఇంగ్లీష్ స్పీకర్స్లో అతను ఒకడు ఫేమస్ అన్నమాట. జాన్ మెక్ఆర్థర్ అతని పేరు. అతను ఒకే మందిరంలో 50 సంవత్సరాలు సేవ చేస్తూ వచ్చాడు. 86 సంవత్సరంలో చనిపోయినాడు. 86 ఏళ్ళు. తన జీవితాన్ని గురించి చెబుతూ
ఈరోజు ఆ సేవకుడు చెప్తూ తను అనుకున్నాడట, తన యవ్వన కాల జీవితంలో ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలనుకున్నాడట. ఏమవ్వాలనుకున్నాడు? అమెరికా తరపున ఒక ఇంటర్నేషనల్ కరెంట్ని యొక్క ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలనుకున్నాడట. ఇది తన కళ, అతని యొక్క ఆశ. అయితే జరిగిన సంఘటన, ఒకనొక దినమున తాను తన స్నేహితుడు కానీ ఎవరెవరో కలిసి కారులో బయలుదేరి వెళ్తున్నారు. కారు డ్రైవర్, అమెరికాలో డ్రైవింగ్ ఎలాగుంటుందంటే రోడ్డు చాలా ఫ్రీగా ఉంటాయి, చాలా అడల్పుగా ఉంటాయి, చాలా ప్లెయిన్గా ఉంటాయి. దాదాపుగా 100 నుంచి 120 కిలోమీటర్ స్పీడ్ వెళ్తున్నాడు బండి. డ్రైవర్ నడిపిస్తున్నాడు, అది సహజం. అక్కడ 100 పైనట్టు సహజమే. అయితే ఎదురుగా ఒకటి ఏదో వచ్చి కరిగే దానిని తప్పించడానికి కొరకు డ్రైవర్ ఆ స్పీడ్లో దానిని జస్ట్ చేయబోయేసరికి షేక్ అయిపోయేసరికి ఇప్పుడు ఎట్లా ఉంది చెప్పండి? 120 కిలోమీటర్ స్పీడ్ మీద కారు వెళ్తున్నప్పుడు అది కంట్రోల్ తప్పితే ఇప్పుడు కారు ఎలా ఉంది చెప్పండి? గాలిలో అట్లా ఎగిరి పల్టీని కొట్టి ఆ ఫోటో కూడా పెట్టాడు అక్కడ. ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసా? ఈ కారు అద్దంలో నుంచి, ఆ డోర్లో నుంచి జాన్ మెక్ ఆర్థర్ ఒక్క దెబ్బగా బయటకు వచ్చేసాడట. తను రావడం కాదు, ఆ ఫోర్స్గా అనమాట ఆ డోర్ను కొట్టేసుకొని అద్దం నుంచి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన వ్యక్తి ఇలా వెలుకల పడిపోయి రోడ్డు మీద అలాగే ఈడ్చుకుంటూ ఏమైపోయిందంట, ఆ స్పీడ్కి వెళ్ళిపోయేసరికి కాన్షియస్ వచ్చి చూసి లేచి నిలబడేసరికి బ్యాక్ ఏం లేదట, అంత ఎముకలు. అంటే ఈ కండలన్నీ ఏమైపోయినా మొత్తము రాపిడికి వెళ్ళిపోయింది కదా స్పీడ్గా. వాడి ఇట్లా బార్లా పడలా, వెనకల పడ్డాడంట. ఆ సమయంలో దాదాపు 8 నెలలు హాస్పిటల్లో ఉన్నాడట. అప్పుడు తీర్మానం చేసుకున్నాడు ఆ మరణకరమైన పడక మీద, ప్రభువా నీవు నాకు మరొక లైఫ్ ఇస్తే నేను నీకే బ్రతుకుతా. యవ్వన కాలం దాదాపు 20 years 19 years ఆ టైంలో జరిగిన సంఘటన. నీవు నాకు కానీ జీవితాన్ని ఇస్తే ఇక జీవితంలో నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పి తీర్మానం చేసుకున్నాడు. దేవుడు తనను బతికించాడు. అప్పటి నుంచి చనిపోయే వరకు 86 సంవత్సరాలు చనిపోయినాడు. 101 వారం ఒకే ఒక మందిరంలో దాదాపుగా 50 సంవత్సరాల కంటే ఎక్కువగా సేవ చేస్తాడు. చాలా నిక్కచ్చికమైన సేవకుడు. ఎలాంటి పరిస్థితులు ఎవరిని కూడా లెక్క చేయడు. ఈ రోజు ఉన్న రకరకాల ట్రెండింగ్లో ఉన్నాయే, కానీ కాస్మెటిక్ లేకపోతే ప్రాస్పరిటీ గాస్పల్ అని ఉంటాయి చూసారా, కానీ హంగులు ఆర్భాటాలతో వాటిని ముఖానే ఖండిస్తాడు. చాలా అద్భుతమైన, మీరు వినండి, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కొంచెం. జాన్ మెకార్థర్ అతని పేరు. ప్రేమైన సంఘమా, నిజం తన జీవితాన్ని దేవుడు బ్రతికించాడు. తన జీవితాన్ని చివరికి దేవుని కొరకు అర్పిస్తూ అతని గురించి చెప్తూ ఉంటాడు. పరిశుద్ధ గ్రంథాన్ని అతడు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చెప్పాడు. అతని బుక్స్ ఉన్నాయి, ఇంగ్లీష్లో బుక్స్ ఉన్నాయి. నేను ఇవ్వాలే తెలుగులో 2 బుక్స్ ట్రాన్స్లేషన్ చేస్తున్నారని చెప్తే వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కొని వాళ్ళకి చెప్పమని చెప్పాను. ఒక వారం 10 రోజుల్లో ఒక 4-5 బుక్స్ వస్తాయి. ఆయన మాత్రం 2-3 బుక్స్ ఉన్నాయి, తెలుగులో ట్రాన్స్లేషన్ చేశారట. కనుక కనుక్కొని నేను ఒకరికి ఫోన్ చేసి చెప్పాను. అక్కడ ఉంటే వాళ్ళు ఫోన్ చేసి తీసుకుని రమ్మని చెప్పాను. నిర్భోజితం అయితే కనుక నెక్స్ట్ ఆగస్టు 1వ వారంలో రావచ్చు పుస్తకాలు. అతని యొక్క బుక్స్ చదవాలని ఆశ నాకు.
ఎందుకంటే ఇంగ్లీష్ మనకి పూర్తిగా అర్థం కాదు కదా, అందుకని అన్నమాట. అర్థమవుతుంది కొంచెం, కానీ పూర్తిగా అర్థం కాదు. అతడు దేవుని వాక్యాన్ని తరచి అదే వచనంలో మనం 100 సార్లు చదివిన ఆ థాట్ రాదు మనకి, కానీ అతనికి బలి థాట్ వస్తుంది. కొన్ని గంటల తరబడి కూర్చుంటాడు వాక్యం దగ్గర. ఎందుకు? ఆ పరిశుద్ధ గ్రంథముని కనుక అన్ని సంవత్సరాలు ఒకే చర్చిలో దాదాపుగా 50 సంవత్సరాల కంటే పైగా సేవకుడిగా ఉండి చేస్తూ, ఇంకా అనేక ఇంటర్నేషనల్గా ఎన్నో ప్రాంతాలకు పిలువబడుతూ వచ్చినారు. అద్భుతమైన వర్తమానం. అంటే పరిశుద్ధ గ్రంథములు విడిచిపెట్టి మరొక బుక్కు దోలికి వెళ్ళలేడట. చదువుతాడు, కానీ ఎక్కువగా పరిశుద్ధ గ్రంథమే చదువుతాడు. నేను ఎందుకు చెప్తున్నానండి యవనస్తులారా, మీ యవన కాలంలో పరిశుద్ధ గ్రంథం అంటే మీకు ఏదో ఒక ఇష్టము లేని పుస్తకంగా మీకు ఉంటుంది. కానీ మీకు ఒకటే చెప్తున్నాను, మిగతా పుస్తకాల కంటే మీ సెలవులు వచ్చినప్పుడు, టైం దొరికినప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ పోండి. అర్థం కాకపోతే చదువుకోండి. చదివే కొలది మీకు అర్థమవుతుంది. సామెతల గ్రంథం మన మొదటి అధ్యాయం చదివే చూసారా, అవన్నీ మనకు కలుగుతాయి. వాటిని దేవుడు మనకు ఇవ్వటానికి కొరకై ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు. అందుకనే బాలుడైన సమూయేలు ఇంకను ఏమవుతున్నాడు? ఎదుగుచ్చు, వృద్ధి చెందొచ్చు, మనుషుల లయలో దేవుని లయలో అందరంతా ఎత్తైన స్థానములకు ఇజ్రాయెల్ దేశంలోనే ఒక ఆశ్చర్యకరమైన వ్యక్తిగా చేయబడుతువచ్చు. కారణం ఒకటి, అతను దేవుడి సన్నిధిలో ఉండి దేవుడి వాక్యాన్ని చదువుకుంటూ దేవుడిలో ఉంటూ జీవిస్తూ వచ్చాడు. మీరు చదువుకోండి, మీరు ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేసుకోండి, కాదనట్లేదు నేను. అవసరమైతే పెళ్లి కుదిరితే పెళ్లి చేసుకోండి, కానీ దేవుని వాక్యమును, దేవుని సన్నిధిని ఎప్పుడు వదిలిపెట్టవాలి. దానికంటే మధురమైనది, శ్రేష్టమైనది మీకు ప్రపంచంలో ఎక్కడ దొరకదు. ఇది నా అనుభవం కూడా చెప్తున్నాను మీకు, ఎక్కడ దొరకదు. సో ఈరోజు ఒక చిన్న మాట సామెతల గ్రంథముల నుంచి మనము బుద్ధి తెచ్చుకొని జీవించడానికి కొరకాయ ఒక మాటను తీసుకొని దాన్ని జ్ఞాపకం చేసుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథమే 20వ అధ్యాయం. మనమందరం కలిసి చదువుకుందాం. సామెతలు 20:22 వచనం చదువుకుందాం. అన్నారు 20:22 వచనం. 4-5 విషయాలు చెప్పాలనుకున్నాను, ఇక్కడ ఒక వచనం చూస్తున్నాను. 20:22 కీడుకు ప్రతి కీడు చేసేదనని అనుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించు. ఆ మొదటి లైన్, కీడుకు ప్రతి కీడు చేసేదను అని అసలు అనుకోవద్దు అంటున్నాడు. చేయటే సంగతి తర్వాత ఈ దినాన్న మనము దేవుని వాక్యము చదువుతూ ఉండగా, వింటూ ఉండగా బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా ఆలోచించి నడుచుకోవలసినటువంటి మాట, ఈ మాట ఈరోజు జ్ఞాపకం చేస్తుంది. కీడుకు ప్రతి కీడు ఎవరన్నా చేయనిగాక కీడు, వారికి ప్రతి కీడు చేసేదను అని ఏం చేయదన్నాడు? అస్సలు అనుకోవద్దు హృదయంలో కూడా. అప్పుడు నీవు దేవుని సన్నిధిలో ఉండి ఎదుగుతావు, అభివృద్ధి చెందుతావు, ఇంకను అనేకులకు ఆశీర్వాదకరముగా చేయబడతావు. కీడుకు ప్రతి కీడు సహజంగా మానవుని యొక్క స్వభావం ఏంటంటే
నా మనసును, నా హృదయాన్ని ఎవరే కానీ గాయపరిస్తే, అది నా భౌతికముగా పైన శరీరం మీద కానివ్వండి, లేకపోతే నా ఆంతర్యముగా కానివ్వండి, మాటల ద్వారా కానివ్వండి, లేకపోతే దెబ్బల ద్వారా కానివ్వండి, ఎవరే కానీ నాకు హాని చేస్తే, నాకు కీడు చేస్తే, నా మనస్సు, నా హృదయం సహజంగా స్పందించేది ఏంటంటే కీడు చేయాలి. మాటకు మరొక మాట అనాలి, దెబ్బకు మరొక దెబ్బ వేయాలి. ఇది మనుషుని యొక్క సహజ లక్షణం అండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కీడుకు ప్రతి కీడు చెయ్యవద్దు అన్నాడు కదా, చేసేదిని అనుకోనవద్దు అన్నాడు కదా. అంటే ఇదేంటిది? ఇది మనుషుని యొక్క సహజ లక్షణమునకు విరుద్ధమైనది. ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 2 అయస్కాంతాలు ఉన్నాయి, జాగ్రత్త వినండి. 2 అయస్కాంతాలు, లేకపోతే ఒక అయస్కాంతం ఉందనుకుందాం. ఈ టేబుల్ మీద అయస్కాంతం దగ్గరకు నేను పిన్నీస్ తీసుకొస్తున్నాను. జాగ్రత్త వినండి. పిన్నీస్ తీసుకొని వస్తున్నప్పుడు దగ్గరకు వచ్చే కొలది అయస్కాంతం పిన్నీస్ని ఏం చేస్తుంది? చాలా స్పీడ్గా ఏం చేస్తుంది? ఆకర్షించేస్తుంది. అయితే అదే పిన్నిస్ను అయస్కాంతం దగ్గర నుంచి దాని యొక్క సర్కిల్ ఉంటుంది, ఇంతవరకు దాని యొక్క పవర్ అని ఉంటుంది అన్నమాట. ఆ సర్కిల్ నుంచి బయటికి తీయడానికి ఏం చేయాలి? నేను ఎనర్జీని ఉపయోగించాలి. దగ్గరికి తీసుకెళ్ళేటప్పుడు ఏమైనా ఎనర్జీ అవసరం లేదు. అర్థమవుతుందా మీకు నేను చెప్తున్న మాట? అయస్కాంతం దగ్గరకు నేను పిన్నీసును, ఆ అయస్కాంతం యొక్క కెపాసిటీని బట్టి ఉంటుంది అనమాట. కొన్నిసార్లు జానుడి దూరం ఉన్నా కూడా పెద్ద అయస్కాంతాలు ఏం చేస్తాయి? లాగేస్తాయి. అయితే అదే అయస్కాంతం దగ్గర నుంచి పిన్నిస్ను బయటికి తీయడానికి ఏమవుతుంది? కొంచెము బలాన్ని ఏం చేయాల్సి వస్తుంది? శక్తిని ఉపయోగించాల్సి వస్తుంది. అది ఎంత శక్తి తర్వాత సంగతి. దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రమే చాలా వేగముగా ఆకర్షించింది, కానీ బయటికి తీయాలంటే కొంచెం శక్తిని ఉపయోగించాల్సి వచ్చింది. నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానో తెలుసా? పాపం చాలా ఈజీగా మనల్ని ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. కీడుకు ప్రతి కీడు చేయటం అనేది చాలా వేగంగా రెస్పాండ్ అవుతుంది మన మైండ్, మన శరీరం, మన ఆలోచనలు, మన తలంపులు, మన ఊహలు రకరకాలుగా చాలా స్పీడ్గా వెళ్ళిపోతాయి. కానీ అక్కడ రాయబడిన మాట, కీడుకు ప్రతి కీడు చేసేదన్ను అని అనుకొనవద్దు అంటే ఇప్పుడు దీనికి ఏం అవసరం వస్తుంది? కనుక అయస్కాంతం దగ్గర నుంచి పిన్నీస్ను బయటకు లాగేటప్పుడు ఎలాగైతే ఎనర్జీ కావాలో అలాగనే మనలో ఉన్న చెడు యొక్క ఆలోచనలు, చెడు చేయాలన్న తలంపుల దగ్గర నుంచి బయటకు రావటానికి కొరకాయ కొంత శక్తి మనకు అవసరం. ఆ శక్తే ఈ పరిశుద్ధ గ్రంథం ఇచ్చేది. ఏమన్నాడు? ఒక మాట గుర్తుకొస్తుంది. తిమోతి తోటి అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? తిమోతి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుతామన్నారు. 2వ తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత ఏం చేయి? క్రీస్తు యేసును
యేసునందున్న కృప చేత, ఆ పదాలు గమనించాలి. దేని చేత బలవంతుడు కమ్ము? ఈ లోకంలో మంచి ఆహారం తీసుకొని కాదు, మంచి ఎక్సర్సైజ్ చేసేసి కాదు, కరిగా విటమిన్ ఫుడ్ తీసుకొని కాదు, అవి అవసరమే శరీరానికి. కానీ క్రీస్తు యేసునందున్న కృప, ఆ కృప చేత బలం పొందుకో. ఎందుకంటే ఆ కృపే అయస్కాంతం దగ్గర నుంచి పిన్నిస్ బయటకు లాగటానికి వరకు ఎలాగైతే ఎనర్జీని ఉపయోగించావో, కీడు చేసే ప్రతి విషయంలో నీ ఫ్రెండ్సే కానీ, నీ ఇంట్లో ఉన్న అన్నదమ్ములు అక్క చెల్లెండ్రే కానీ, నీ పేరెంట్సే కానీ, నీ కొలీగ్సే కానీ, నీ బంధువులే కానీ, నీ చుట్టూ ఉన్నవారే కానీ, ఎవరి ద్వారానైనా సరే కీడు అనేది, హాని అనేది, అపాయం అనేది, నష్టం అనేది నీకు జరుగుతూ ఉన్నప్పుడు వెంటనే నీ మనసును, నీ ఆలోచనలను, నీ చేతిని, నీ ఊహలను కంట్రోల్ చేసుకొని దేవుని కృప చేత బలవంతుడు అయితే ఆ బలాన్ని ఉపయోగించుకొని నువ్వు నిలబడగలుగుతావు. లేకపోతే మనం ఎదగలేము. సో మనం రాయబడిన మాట ప్రకారంగా దేవుని వాక్యము చదువుతూ ఉన్నప్పుడు వాక్యమును మనం బుద్ధి తెచ్చుకోవాల్సిన విషయాలను మనం చూసుకుంటున్నాం. ఈరోజు కీడుకు, హానికి, ప్రతి కీడును, ప్రతి హానిని నువ్వేం చేయొద్దు, తలపెట్టవద్దు, దాని గురించి ఆలోచించవద్దు. ఇది కష్టమైనదే, కానీ అసాధ్యమైనది మాత్రము కష్టమైనదే, కానీ అసాధ్యమైనది మాత్రం కాదు. అసాధ్యమైనది మాత్రం పరిశుద్ధ గ్రంథములో మీరు చాలా మందిని చెప్పగలుగుతారు. ఎవరెవరికి హాని చేస్తూ కీడు చేస్తూ వచ్చారు చెప్తారా? గమనిస్తుంది. కయ్యను హేబేలుకు కీడు చేశాడు. ఓకే, ఉండు, అన్ని నువ్వే చెప్తా. మా అన్నలు సౌలు దావీదుకు కీడు చేస్తూ వచ్చాడు. ఇంకా మా అక్కలు ఇంకో ఏసేపు అన్నలు ఏసేపు కీడు చేశారు. ఓకే, 3. ఇప్పుడు మా అన్నలు వస్తారు, 4. బైబిల్ నిండా ఉండేరా? బైబిల్ నిండా ఉండే. మీరు 3 చెప్పేసరికి అట్టనే చూస్తున్నారు. మీరు బైబిల్ నిండా ఉన్నాయి. యేసు ప్రభువుకు హాని చేయాలని పదే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, హేరోదీయులు ఆయన చచ్చిపోయేంత వరకు ప్రయత్నం చేయలేదా? మరి అర్థమవుతున్నది. యేసు ప్రభువుని నమ్ముకున్న శిష్యులకు, దేవుని బిడ్డలకు కీడు చేయలేదా సౌలు? తర్వాత పౌలుగా మార్చబడిన తర్వాత పౌలుకు అనేకులు యూదులు కీడు చేయలేదా? 1, 2, 3 ఎన్నున్నాయి? సూచాయిగా 2-3 చూద్దాం. వారు వారి జీవితంలో కీడుకు ప్రతి కీడు చేశారా? వారు ఎందుకు ఎదుగుతూ వచ్చారు? వారు ఎందుకు ఆశీర్వదించబడుతూ వచ్చారు? కారణం ఏంటంటే వారి దేవుని వాక్యపు యొక్క వెలుగులో వారి జీవితాలను జాగ్రత్తగా కట్టుకుంటూ, ఎప్పటికప్పుడు దేవుని వాక్యాన్ని అభ్యాసం చేసుకుంటూ, వారి జీవితంలో ప్రాక్టికల్గా
వారి జీవితాలను నడుచుకుంటూ వెళ్తూ వచ్చారు. కనుకనే వారు ఇంకనూ ఎదుగుతూ వచ్చారు, ఆశీర్వదించబడుతూ వచ్చారు. మనుషుల దయలో, దేవుని దయలో వర్ధిల్లుతూ వచ్చారు. మనము వర్ధిల్లలేకపోవడానికి కారణం ఏంటంటే, బుద్ధి తెచ్చుకొని వాక్య ప్రకారముగా జీవించవలసిన విధముగా జీవించలేని హేతువును బట్టి, కారణాన్ని బట్టి మనము వర్ధిల్లలేకపోతున్నాం. అంతే తేడా, అంతే తేడా, అంతే తేడా. రండి 2-3 చూసుకొని ముగించుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం. ఈ గ్రంథంలోకి వచ్చే ముందు ఒక మాట చదువుకొని అక్కడికి వద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఇక్కడ పౌలు కొన్ని మాటలు చెప్తూ ఉంటాడు. తర్వాత అక్కడికి వెళ్దాం పౌలు జీవితంలోకి. 1 కొరింథీ 4వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుదాం. 9 నుంచి 13 దాకా చదువుదాం. మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలులమైన మమ్మును అందరికంటే కడపడ ఉంచి ఉన్నాడని నాకు. ఆ పదాలు గమనించారా? మరణదండన విధింపబడిన వారమైనట్టు అంటే వారు ఎలాగున్నారట? మనం మీరు చూస్తుంటారు కదా, దాదాపుగా 2-3 వారాల నుంచి వైరల్ అవుతుంది. ఎవరో అమ్మాయి నిషా. ఏ విధించబడింది ఆ అమ్మాయికి? మన 16వ తారీఖున ఉరి తీసి చంపేసేయాలి అమ్మాయిని. ఆ దేశంలో దేశం కనుక ప్రపంచం యావత్తు వైరల్ అయిపోయింది. ఆయన పేరు మారుమరుగుపోయింది. మరణ దండన విధించబడిన ఆ అమ్మాయికి మరణ దండన నుంచి ఏం చేయబడింది? విడిపించబడింది. ఎంత ప్రయాసపడ్డారో. ఆ అమ్మాయి ఒక క్రైస్తవురాలు. దేశమే ఏమీ చేయలేక చేతులెత్తేసి దేవుని కృపను బట్టి ఆ కేఎఫ్ఆర్ గారు వెళ్ళి దానిని సెట్ చేస్తూ వచ్చాడు. చాలా మంది ప్రార్థన చేశారు, చాలా మంది సహకరిస్తూ వచ్చారు. మరణ దండన విధింపబడిన వారమైనట్టు. ప్రేమైన వలన అలాగ పరిస్థితి తన జీవితంలో ఉన్నది. అది మొదటి మాట. ఇప్పుడు 10వ వచనం రండి. 9వ వచనం చదివారు కదా. నాకు తోచుచున్నది 9వ వచనం చివరి భాగం. మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును ఎట్లున్నామట? వేడుకగా ఉన్నామంటే అర్థమైంది. చెప్పండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మీకు అర్థం కావాలి. నా చిన్నతనంలో మా జానరాపేటలో విపరీతంగా దొంగలు పడుతున్నారు. జాగ్రత్త వినండి చెప్పే మాట. దాదాపుగా వారానికి ఒక ప్రాంతంలో, ఒక ఏరియాలో దొంగలు పడుతూనే ఉన్నారు. దోచుకొని వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు వస్తున్నారో, ఎలాగ వస్తున్నారో, ఎంతమంది వస్తున్నారో తెలియదు. ఆ టైంలో జానరాపేటలో ఉన్న కుర్రాళ్ళందరూ ఏం చేశారు? బ్యాచ్లుగా సరే మీరందరూ ఈ ఏరియాలో తిరగండి, మేము అటు తిరుగుతాం అని కుర్రాళ్ళందరూ కర్రలు తీసుకొని ఏం చేస్తున్నారు? రాత్రి 9-10 గంటల అయిన దగ్గర నుంచి అలాగ బ్యాచ్లుగా తిరుగుతున్నారు. ప్రతిరోజు జరిగిన విషయం చెప్తున్నాను. నేను కళ్ళతో చూశాను కాబట్టి చెప్తున్నాను. ఆ రోజు జానరాపేట సెంటర్లో శివాలయం అని ఒకటి ఉంటుంది. ఆ శివాలయంలో ఒకటి పడుకున్నాడంట. ఆడి దగ్గర ఏముందంటే బ్లేడ్ ఉందంట.
వాళ్ళు పట్టుకొచ్చారు, ఇక దొంగాడు. ఏదైతే ఆ ఊరోడు కాదు, మా ఊరోడు కాదు, జరిగిన వాస్తవం చెప్తున్నాడు. ఎవరెవరు రాను, ఎందుకంటే కోపంతో ఉన్నారు కదా. ఇక దొరకవాడు దొరికాడు. ఇక వాడిని తీసుకొచ్చి మా బజార్లోనే స్తంభాన్ని కట్టేసి వాడిని కొట్టారు. అయ్యా నేను దొంగన కాదన్న. ఏం చేశారు వాళ్ళు? ఆడాలు కొట్టారు, మగాలు కొట్టారు. ఎందుకు? ఎన్ని రోజులు ఇంత దొంగతనం జరుగుతుంది. ఇక ఆ కోపం అంతా ఏం చేశారు? ముసలోళ్ళు, ఆడాళ్ళు సైకిల్ చైన్లు తీసుకొచ్చి కొట్టారు. నేను చూస్తున్నా కళ్ళతో, నాకైతే ప్రాణం పోతుంది. వాడికి ఇంకా అవుతుంది. ఏముందంటే వాడి దగ్గర బ్లేడ్ ఉందంట, కత్తి కూడా కాదు, బ్లేడ్. ఇప్పుడు వాడు జాండ్రాపేటలో ఉన్న కొట్టే వాళ్ళందరికీ ఎలా ఉన్నాడు? వేడుకగా ఉన్నాడు. చివరికి నడుచుకుంటూ నడవలేక పడుతూ లెగుస్తూ జాండ్రాపేట సెంటర్లో మర్రి చెట్టు ఒకటి ఉంటుంది. ఆ మర్రి చెట్టు దగ్గర పడిపోయి చనిపోయాడు. అంత భయంకరంగా కొట్టాడు. ఆ తర్వాత పోలీసులు వస్తే ఇంట్లో ఒకడుంటే వద్దు, అర్థమైందా? వాడు చచ్చిపోయిన తర్వాత ఒక్కడుంటే వద్దు. ఇప్పుడు కర్ణగారు కదా, వీళ్ళ కళ్ళ చూసి ఏం చేస్తున్నారు? నా చిన్నతనం జరిగిన సంఘటన వేడుక అంటే చెప్తున్నాను. ఆ కోపమునకు దొరికిన వాడిని ఒక వేడుకగా చేసుకొని స్తంభాన్ని కట్టేసి ఓడదీసి కొడుతూ ఉంటే వేడుకే. ఎస్, ఎవరెవరికి వేడుకగా ఉన్నారంటే వీళ్ళు చూడండి, అక్కడ రాయబడిన మాట. మేము 9వ చివరి భాగం, లోకమునకు 2వది, దేవదూతలకు 3వది, మనుషులందరి. దేవదూతలకు కూడా వేడుకగా ఉన్నారండి. లోకమంతటి దృష్టికి, మనుషులందరి దృష్టికి మేము వేడుకగా ఉన్నాం. అలాగా మమ్మలను ఒక వేడుకగా మమ్మల్ని చూసి ఆనందిస్తూ వచ్చారు, కొడుకు తిడుతూ. రండి చదువుదాం, ముందుకెళ్ళా. 10వ, మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారం, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు ధనులు, మేము ఘనహీనులము. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారు, దిగంబరులము, పిడుగుద్దులు తినుచున్నాము, నిలవరమైన నివాసము లేక ఉన్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలుకొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికి వెంటగాను ఇప్పటి వరకు. ఏ మాటలండి! యువతరమా, ఈ రాత్రి మనము బుద్ధి తెచ్చుకొని నడుచుకోవలసిన మాట సామెతలు 20:22 మొదటి లైన్లో, కీడుకు ప్రతి కీడు చేసేదనని అనుకోవద్దు. ఇక్కడ పౌలు ఒక లిస్టే చెప్పాడు. తన మీదకు వచ్చిన కీడు, నిందలు, అవమానములు, హానికరమైనటువంటి పరిస్థితులు, వారిని ఒక వేడుకగా చూసుకొని వారిని మధ్యలో పెట్టుకొని వారిని చూసి వారిని కొడుతూ తిడుతూ అపహాస్యం చేస్తూ సంసోనును వాళ్ళందరూ ఏం చేశారండి? ఒక వేడుకగా. చూద్దామన్నమాట. ఈ మాట చదువుతుంటే అది గుర్తుకొస్తుంది. రండి, న్యాయాధిపతుల గ్రంథం
న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం ఈ ఒక్క భాగం చూసుకుని ముగించేస్తాను. 23 నుంచి చదువుదాము. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 23 నుంచి. ఇప్పుడు వాళ్ళకి దొరికిపోయాడు కనుక వాళ్ళందరూ బంధించేస్తారు ఫిలిష్తీయులు. ఇప్పుడు చదువుతాం 23 నుంచి. ఫిలిష్తీయుల సర్దారులు మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించినదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోను మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును. చూసారా పదాలు? సంసోనును వారి దేవతట వారికి అప్పగించినందుకట ఏం చేస్తున్నట్టు ఇప్పుడు బలి అర్పించి పండుగ అంటే ఈ పండుగ మధ్యలో ఈ సంసోనుని పెట్టబోతున్నారు. ఇప్పుడు అంటే సంసోను ఏడుస్తూ ఉంటే, సంసోను కన్నీళ్ళు కారుస్తూ ఉంటే, సంసోను బాధపడుతూ ఉంటే వీళ్ళందరూ చుట్టూ చేరి ఏం చేస్తున్నారు? ఇప్పుడు పండగ చేసుకోబోతున్నారు, వేడుక చేసుకోబోతున్నారు, ఆనందించబోతున్నారు, సంతోషించబోతున్నారు, వాయిద్యాలు వాయించబోతున్నారు. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నెట్లోకి వెళ్ళి క్లిక్ చేసుకొని చూడండి. నీరో అనే చక్రవర్తి ఉన్నాడు, రోమా చక్రవర్తి. ఆ యొక్క యెరూషలేము వీధులలో జరిగిన సంఘటన యెరూషలేములో రాత్రిపూట క్రైస్తవులను చెట్లకు కట్టేసి, సిలువలకు కట్టేసి, తారు పూసి కింద మంట పెట్టి ఆ వెలుగుతూ ఉంటే, ఆ వెలుగులో స్టేడియం మధ్యలో జరిగేదన్నమాట ఇదంతా. చుట్టూ కూడా ప్రజలు గుమ్ముకూడేవారు. దానికి నాయకుడు నీరో చక్రవర్తి. ప్రజలందరూ కేకలు వేస్తూ ఉంటే, అపహాస్యం చేస్తూ ఉంటే, మధ్యలో క్రైస్తవులు దివిటీలాగా వెలుగుతూ ఉండేవాడు కాలుతూ. ఆ సమయంలో నీరో ఒక భయంకరమైన క్రూరమైన వ్యక్తి అన్నమాట. హిట్లర్ ఉన్నాడు చూశాడు, హిట్లర్కి మించిన తాత అన్నమాట నీరో చక్రవర్తి. పిడేలు తీసుకొని వీణ తీసుకొని వాయించుకుంటూ నవ్వుతూ అపహాస్యం చేస్తూ కేరింతలు కొడుతూ తన పక్కన ఉన్న ఉపపత్తులతో రాణులతో తాగుతూ ఆనందిస్తూ వారు కాలుతూ ఉంటే చూసి పరిహాసం చేసేవారు. వీడియోలు కూడా ఉన్నాయి అనుకుంటాను యూట్యూబ్లో, చూడండి. ప్రేమైన సంఘమ అంటే పిక్చర్ తీశారు, దాన్ని అప్పుడు జరిగింది ఏం కాదు, కానీ పిక్చర్ తీసి అలా చూపించారు. నేను చూశాను ఒక 2 వీడియో. ప్రేమైన సంఘమ, ఇదిగో సంసోనుని కూడా ఒక్కడిని పట్టుకొని వాళ్ళు పండుగ చేసుకోబోతున్నారు. వెళ్దాం కిందకి. 24 వచ్చిన జనులు సంసోనును చూచినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును, మనలో అనేకులను చంపిన వాడునైనా మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించినదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించి వారి హృదయములు సంతోషముతో నిండి ఉండగా వారు మనము పరిహాసమ చేయుటకు సంసోనును పిలిపించుదుమ రండని సంసోనును బందీగృహములో పలికించి వారు అతనిని చూచి గుడి స్తంభముల మధ్యను అతని నిలువబెట్టి పరిహాసము చేయగా సంసోను తన చేతిని పట్టుకొని భటులతో ఇట్లను, ఈ గుడికి ఆధారముగా ఉన్న స్తంభములను తొడగనిచ్చి విడువము, నేను వాటి మీద. తర్వాత 27 చదువుతాం. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిష్తీయుల సర్దారులందరూ అక్కడ నుండి వారు సంసోనుని ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3,000 మంది
వేల మంది స్త్రీ పురుషులు, సర్దారులు అందరూ కూడా వారందరికీ ఒక వేడుక అయిపోయాడు సంసోను. కళ్ళు లేవుగా ఒక్కొక్కడు ఒక్కొక్క రకముగా ఆడిస్తున్నారు, పట్టిస్తున్నారు. కళ్ళకు గంతలు కట్టి ఇంట్లో ఆట ఆడుకుంటుంటారు. చిన్నప్పుడు ఆట పట్టిస్తుంటారు అన్నమాట. అలాగా వారందరి మధ్యలో సంసోనుని పెట్టి ఆట పట్టిస్తూ ఒక ఆట ఆడుకుంటూ వచ్చారు. ఆయన ఒక్క మాట, కీడుకు ప్రతి కీడు చేసేదనని అనుకొనవద్దు. పౌలు జీవితంలో ఎన్నో పరిహాసాలు వచ్చాయి. ఒక చిన్న సందర్భం చూపించి ముగించేస్తాను. పౌలు జీవితంలో నుంచి అక్కడి నుంచి తిరిగి వచ్చాం కదా. 14వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం. చదువుకుందాం. 19-20 వచనం చదువుకుందాం. 19-20 అపోస్తలుల కార్యం 14-19. అంతియోకయ నుండి యుకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రూపి అతను చనిపోయినని అనుకొని పట్టణము వెలుపలకి అతనిని బైబిల్ వస్తాడు. పట్టణము వెలుపలకి అతడు చనిపోయినాడని ఈడ్చవతల పడేసి తలో ఒక రాయి తీసుకొని కొట్టారు. ఒక్కసారి ఊహించండి. ఒక్కొక్క భాగము నుంచి, ఒక్కొక్క వైపు నుంచి ఒక్కొక్క రాయి వచ్చి తగులుతూ ఉంటే ఆ మనిషి పరిస్థితి ఎలాగుంటుందో ఒక్కసారి ఊహించుకోండి. చుట్టూ ఉన్న ప్రజలు రాళ్ళు తీసుకొని కొడుతూ ఉంటే ఎక్కడెక్కడ తగులుతున్నాయో తెలియదు. ఒక్క రాయి తగిలితేనే ఎర్రి కేకలు పెడతాం మనం. కీడుకు ప్రతి కీడు చేసేదనని అనుకోవద్దు. కాబట్టే పౌలే కానీ, సమూయేలే కానీ, పరిశుద్ధ గ్రంథములో అనేకులు కానీ వారి దేవుని సన్నిధిలో ఉండి ఎదిగి అభివృద్ధి చెంది దేవుని దయలో, మనుషుల దయలో వాళ్ళు విస్తరిస్తూ వచ్చారు. గమనస్తులారా, ఈ రాత్రికాల సమయంలో మనం ఏమి బుద్ధి తెచ్చుకుంటున్నాం? ఈరోజు ఆ విధముగా ఉండటానికి కొరకై ప్రార్థన చేసుకున్నామా? ఆ విధముగా చేయటం ద్వారా నీకు నష్టమే జరగదు. ఒకవేళ లోకములో నష్టం జరిగినట్టుగా కనబడతేమో కానీ దేవుడి నిన్ను గొప్పగా వాడుకుంటాడు. నీ జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మలుచుకుంటాడు. 2 మోకాల మీద పడతాం. ఒక్క నిమిషం మన హృదయంలోనికి చూసుకుందాం. మన హృదయంలోనికి చూసుకుందాం. ప్రార్థన చేస్తున్నామా? అంతరంగంలో ప్రభువా, ఎవరైనా కానీ, నా ఇంటిలో నా అక్కయ్య కానీ, నా చెల్లెలే కానీ, నా తమ్ముడే కానీ, నా అన్నయ్య కానీ, నా ఫ్రెండ్సే కానీ ఒక్క మాట అంటే ఓర్చుకోలేదు. ఇక దెబ్బ కొడితే నేను ఓర్చుకుంటానా? ఒక దెబ్బ కొడితే నేను 4 దెబ్బలు పడుతున్నాను. అయ్యా, కీడుకు ప్రతి కీడు చేసేదనని అసలు అనుకోనవద్దు అని చెప్తున్నావు. ఇది నాకు కష్టంగానే ఉంది ప్రభు. కానీ అదిగో సమూయేలు, దావీదు, అదిగో అపోస్తలుడైన పౌలు సంసోను జీవితాలను మళ్ళీ తీసుకొచ్చారు. వారి కీడుకు ప్రతి కీడు చేయలేదు ప్రభు. వారు పడిన కీడు, నష్టం
చాలా భయంకరమైనది. చచ్చిపోయినాడని ఊరు వెలుపలకి, పట్టణ వెలుపలకి ఈడ్చివేశారు ప్రభు. అయినా తనను లేపి వాడుకున్నావు ప్రభు. నా జీవితంలో నాకు సహాయం చేయి. చిన్న ప్రార్థన చేసుకుంటావా? ఇంటిలో ఉన్నా, పని దగ్గర ఉన్నా, బంధువుల దగ్గరికి పోయినా, స్కూల్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ఎక్కడ ఉన్నా ప్రార్థన చేసుకుని దేవునికి అప్పించుకున్నామా? కష్టమే ప్రభు, అయినప్పటికీ నాకు సహాయం చేయి. వారు ఓర్చుకున్నారుగా, వారికి ఇచ్చావు కానీ కృపను బట్టి బలము ఆకులు దయచి ప్రార్థన చేసుకొని దేవునికి అర్పించుకున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధురానికి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో చేయబడిన ఈ కొద్ది చిన్న పరిచయం మీరు ముద్రించండి. మా జీవితములలో బుద్ధి తెచ్చుకొని, జ్ఞానం తెచ్చుకొని జీవించవలసిన లేఖన భాగాలు చాలానే ఉన్నాయి. ఒకవేళ మేము లోకానికి వెర్రిగా ఉండవచ్చేమో, మేము లోకానికి ఒక వేడుకగా ఉండవచ్చేమో, కానీ వెర్రిగా వేడుకగా ఉన్న వారిని మహిమ కలిగిన వ్యక్తులనుగా మీరు సమాజంలో నిలబెట్టి వారి ద్వారా కొన్ని వందల వేల మందిని నీ వైపు ఆకర్షించుకుని రక్షించుకున్నావు. అది నీ దయాపూర్వకపు యొక్క సంకల్పం, అది నీ ఆలోచన, నీ తలంపు. ఎందుకంటే మా అందరికి ముందుగా మీరు వెళ్ళారుగా, మీరు ఒక మాదిరి చూపిస్తూ వచ్చారు. ఈనాడు ప్రపంచములో మీ దగ్గర పెరిగిన శిష్యులు కూడా 12 మంది కూడా ఆ విధముగా చనిపోయి ప్రపంచము యావత్తు అనేకులు రక్షించుకున్నాం. ఈరోజు మేము రక్షించబడ్డామంటే వారి యొక్క కన్నీరే, వారు చేసిన త్యాగాలే, వారు చేసిన సమర్పణలే. ప్రభువా, యవనస్తులంగా మా జీవితాలు మేము ఎక్కడున్నా కూడా ఆ విధంగా మమ్మల్ని సిద్ధపరిచి బుద్ధి కలిగిన వారమై, జ్ఞానము కలిగిన వారమై ప్రవర్తించుటకు నేర్పించవలసిందిగా ప్రార్థన చేసుకుంటూ బిడ్డల భవిష్యత్తు జీవితాలను, వారి రక్షణ మారు మనసును కూడా కోరుకుంటున్నాను. ఈ రాకడలు ఎత్తబడే సంఘములో ఉండినట్లుగా సహాయం చేయి. వారి చదువులు, వారి పనులు, వారి కుటుంబ వ్యవస్థలు, వారి ప్రతి అవస్థతో మీరు తీర్చి మీరు మహిమ తెచ్చుకుని వస్తుందిగా ప్రార్థిస్తాం. ఎవరైనా బలహీనగా ఉన్నట్లయితే వారిని ముట్టండి. చాలామంది పిల్లలు చదువుకుంటూ ఆయా పనులు చేసుకుంటూ దూర ప్రాంతాల్లో ఉన్నారు. వారు ఎక్కడ ఉన్నా దేవుని సన్నిధిని అనుభవించడానికి సహాయం చేయండి. వందనాలు చెల్లిస్తూ మరలా నిశ్చితమైతే రేపు ప్రభుదినం కొరకే మనందరూ సిద్ధపరిచాం. మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన ప్రభు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మను సహవాసం చేయని మనకును సర్వలోకముల చెందిన ప్రతి యవనస్తులకు యవనస్తురాలకును తోడై ఉండునుగా. ఆమేన్.